ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. జూబ్లీ హిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు మీరు? అమ్మా, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గత 3 సార్లుగా మాగంటి గోపీనాథ్ సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన ప్రతి ఇంటితో సంబంధం ఉంది, ప్రతి ఒక్క కార్యకర్తతో సంబంధం ఉంది, ప్రతి ఒక్క పేద ఇంటి తలుపు తట్టున్నాడు. ఆయన ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆయన భరోసా ఇచ్చాడు. ఆయన అకాల మరణంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పార్టీ కార్యకర్తలు, కేడరు అందరూ మాగంటి సునీత మేడం గారిని గెలిపించుకోవాలని చూస్తుంది. ఇక్కడ ప్రజాబలము, ధనబలము ఎన్ని పార్టీలకి ఎంత పని చేస్తాయనేది పక్కన పెడితే మాగంటి గోపీనాథ్ సార్ చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి ఆదేశాలతో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు సూచనలతో మేము పార్టీ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ చాలా మందికి చాలా పథకాలు వచ్చాయమ్మా. కళ్యాణ లక్ష్మి అయితేమి, షాదీ ముబారక్, పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్లు, డ్రైనేజ్ సమస్యలు, ప్లస్ స్ట్రీట్ లైట్ సమస్యలు, ఏ సమస్య ఉన్నా సార్ ఒకవేళ అందుబాటులో లేకపోయినా సరే మమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చేవాడమ్మా. సో ఇప్పుడు మొత్తానికి అయితే కనుక మాగంటి సునీత గారికి ఎక్కువ ఉంది అంటారు మీరు, అంతేనా? కానీ అటువైపు చూస్తున్నట్టయితే నవీన్ కుమార్ యాదవ్ గారు కూడా చాలా సేవలు అందించారని కొంతమంది అంటున్నారు. సో విజయం అనేది అటువైపు కూడా ఉండబోతుంది అని కొంతమంది వాదిస్తున్నారు. దీని గురించి ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ ఉంటుందమ్మా. మీరు గ్రౌండ్ లెవెల్లో తీసుకోండి. మనకు కాంగ్రెస్ చేసిన పథకాలు 6 పథకాలు పెట్టారండి. మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళండి. ఇప్పుడు నా విషయం, నన్ను ఒక్కనే మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు రిపోర్ట్ తీసుకోవద్దు, సర్వే చేయొద్దు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ డెవలప్మెంట్స్ అయినాయి, ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. నేను మా ప్రభుత్వంలో పెట్టిన ఇంచుమించు 25 నుంచి 30 పథకాల పేర్లు చెప్తాను. ప్రతి ఇంటిలో ఒక లబ్ధిదారుడు ఉంటారు. అదే 6 పథకాలలో ఒక్క పథకం ఎవరికైనా చేరిందనేది మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను మాట్లాడతానండి. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టడం జరిగింది, ఒక రౌడీజాన్ని అయితే చూపించారనేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. దీని గురించి ఏమన్నా? అవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్ అమ్మా. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా చేస్తానమ్మా. అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇలాంటి సహజంగా చెప్తానే ఉంటారు. అంత రౌడీజ్ ఉంటే 3 సార్లు ఎలా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారమ్మా? ఒకసారి చెప్పండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 3 టైమ్స్ ఎలా ఆయన విన్ అవుతాడు? ప్రతి పేద ప్రజలకి ఆయన అందుబాటులో ఉన్నాడు, నిత్యం పబ్లిక్ లో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యినాడమ్మా. సో రైట్, జూబ్లీ హిల్స్ లో ముస్లిం మైనారిటీ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ మద్దతు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? మైనారిటీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కి సపోర్ట్ ఉందమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఏమంటున్నారు, అలాగే ఎలక్షన్ లో ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం 100% కన్ఫర్మ్ అమ్మా. మా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో నియోజకవర్గంలో, ఆ అభివృద్ధిని చూసి పబ్లిక్ 100% బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మా మాగంటి సునీత గారికి విజయం సాధిస్తాం. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రజలు అంటే మా మీద ఫేక్ కేసులు పెట్టి గెలిచిన వాళ్ళు నిలబడడం జరిగింది. సో దీనికి ఏమంటారు? ఎవరి మీద ఫేక్ కేసు పెట్టారంటున్నారు? నవీన్ యాదవ్ మీద ఫేక్ కేసులు పెట్టడం జరిగింది అని అంటున్నారు. ఎవరు పెట్టినారు అంటున్నారమ్మా? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఫేక్ కేసు పెట్టారంటున్నారు మీరు? ఏ కేసులు బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీద ఏం ఫేక్ కేసులు ఏం పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కానీ లాయల్గా ఉంటుంది. పబ్లిక్ గురించే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరి మీద ఎటువంటి కేసులు పెట్టలేదమ్మా. జూబ్లీ హిల్స్ లో బీసీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తము బీసీ వర్గం అని చెప్పి అని కాదండి. బీసీ వర్గం మీరు అన్నట్టు బీసీ వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. కానీ అన్ని వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, పబ్లిక్లు ఉన్నారు కాబట్టి అన్ని కులాలు అందరికన్నా ఎక్కువ మైనార్టీస్ బాగున్నారు కాబట్టి ఆ మైనార్టీస్ మొత్తము బీఆర్ఎస్ వైపే చాలా మొగ్గు చూపుతున్నారండి. ఇప్పుడు మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు కంపేర్ టు గోపీనాథ్ గారి తలుచుకుంటే. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఎలక్షన్లో నిలబడము రాజకీయం అనుభవం ఉంటేనే బాగుంటుంది కదా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు.
అలాంటి విషయం ఏం లేదండి. ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్కి వచ్చిపోతూ ఉండేవాళ్ళు. దీనికి రాజకీయంగా అలా వేరే రకంగా మాత్రం చూడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ విజయం ఎందుకంటే 100% ఖాయం కాబట్టి ప్రజల్లో వేరే అదర్స్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అనుకుంటున్నారు? అంతే, అది గోపన్న చేసిన మంచి పనుల వల్ల మేము పక్కా ఖచ్చితంగా సునీత మేడం గారిని గెలిపించుకుంటాం. ఇప్పుడు మీరు ఓట్ అనేది గోపీనాథ్ గారి చూసేస్తున్నారా లేదంటే సునీత గారిని చూసేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కారు గుర్తు చూసి వేస్తున్నాం మేము. సునీత మేడం గారిని గెలిపించుకుంటాం అంతే. ఇక్కడ ఉన్న ప్రజల మద్దతు ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ మీద ఉందా, బీఆర్ఎస్ మీద ఉందా, లేదంటే బీజేపీ మీద ఉందా అని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ప్రతి వారి నోట మేము కారు గుర్తుకే వేస్తామని చెప్తున్నారు. నమస్కారం అండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇప్పుడు నడుస్తుంది. అయితే సానుభూతితో ఎటు నుంచి అటు వెళ్ళడానికి ఇవి గొర్రెలు కాదండి, వివేకం ఉన్నటువంటి ఓటర్లను గొర్రెలను చేయకండి. మీరు సానుభూతి ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకనంటే నేను ఒక ఆడదాన్ని, ఇంటి పెద్ద దిక్కు చచ్చిపోయింది, ఆమె భర్త చనిపోయిండు, ఆ పిల్లలకి తండ్రి చనిపోయిండు, అది పర్సనల్ అండి, కుటుంబ పరంగా. రెండవది ఆయనది అకాల మరణం, పాపం విచారించదగ్గ విషయం, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన చనిపోయిండు. దయచేసి ఆయన మీద ఉన్న గౌరవాన్ని ఆ కుటుంబం మీద, ఆమె ఇల్లాలు, ఆ కుటుంబంలోకి మీరు రాజకీయం అనేటువంటి ఈ బురదను ఈ రకంగా చొప్పించకండి. ఎంతో కొంత ఆయన సర్వీస్ చేస్తున్నారు, అది వేరు. కానీ ఆయన రూపకంగా వచ్చినటువంటి అరాచకాలు, చనిపోయిన వ్యక్తి గురించి మనం వేరే రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. నేను ఆ జోలికి బోదలుచుకోలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అధికార పార్టీలో ఉన్నప్పుడు అదే నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, పెట్టిన కేసులు కానివ్వండి, చేసిన అరాచకాలు అసలు ఒక రావణ కాష్టం సృష్టించినట్టు. వాళ్ళ మనుషులు కనబడితే ఎత్తుకొని అరెస్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళను కొట్టడము, లాఠీలు విరిగేలాగా, థర్డ్ డిగ్రీ ప్రయోగించడము, వీడియో కాల్స్ ఎమ్మెల్యే గారికి చేసి ఇంత ఓకే మీరు సాటిస్ఫై అయ్యారా అనే అంత అరాచకంగా ప్రవర్తించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అక్కడ స్పష్టమవుతుంది ఏంటంటే సరిసమానంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ అప్కమింగ్ ఎమ్మెల్యేగా ఈయన ఆ ఇదిలోకి వచ్చారు. అంటే అంత ప్రజాదరణ పొందారు. అయితే అంత ప్రజాదరణ వెనుక వాళ్ళ సేవ ఒక ఇది ఉంది. రెండవది, ఆ కుటుంబము సర్వమత సౌభ్రాతృత్వాన్ని పాటిస్తూ కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఎవరు వచ్చినా కూడా నా అనుకొని సేవ చేసేది ఉందండి. విద్యకు కానివ్వండి, క్రీడా రంగానికి కానీ ప్రతి సహకారం కూడా వాళ్ళు ఏది ఆశించకుండా చేశారు. అంటే నువ్వు అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన బాధ్యతలే ఆయన నిర్వర్తించాడు. వాస్తవానికి ఆస్తులు అమ్ముకొనేం పెట్టలేదు. ఆ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం మాగంటి గోపీనాథ్ ఆస్తులు అమ్ముకోలేదు. బీఆర్ఎస్ పార్టీ కోసం మాగంటి గోపీనాథ్ గారు బాగా అరాచకాలకేం గురవ్వలేదు. కానీ మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ సీట్లో కూర్చున్న కారణంగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ గారు ఆ పూర్తి రౌడీయిజాన్ని ఇక్కడ బీసీ బిడ్డ మీద చూపించిండ్రు. ఇక్కడ ఒకటే చెప్తున్నాను, రెండు పార్టీల మధ్య కంటే కూడా ఇక్కడ కేటీఆర్కి, నవీన్ యాదవ్ గారికి జరుగుతున్నటువంటి యుద్ధం ఒక దొరపోకడికి, ఒక బహుజన నినాదానికి జరుగుతున్నటువంటి యుద్ధం, ఒక దొరపోకడికి, ఒక బీసీ నినాదానికి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. సో ఈ యుద్ధంలో నేనంటున్నాను ఏంటంటే, ఒక వ్యక్తిని వాళ్ళ మీద పచ్చబొట్టు వేసినటువంటి రౌడీ షీటర్ అనే ఒక గుర్తింపుతో కాకుండా వాళ్ళ తరపున ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ నాడి అడగండి, వాళ్ళ గుండె చప్పుడు అడగండి. ఇవాళ ఒక యువ నాయకుడిని అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని ఈ ప్రాంతము సుస్థిరమైన అభివృద్ధికి నోచుకోవాలనే నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు రైట్, నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కేసులు పెట్టారని మీరే చెప్తున్నారు కదా. సో ఇప్పుడు అబద్ధపు కేసులు పెట్టడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుందని చెప్పాను కదండి. ఇప్పుడు అంతకుముందు ఆయన 2014లో టీడీపీ తరపున, అప్పుడే తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు, భౌగోళికంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఆయన 2014లో టీడీపీ తరపున గెలిచారు మాగంటి గారు. సరే, అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులు కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాస్తవానికి. సో ఇక్కడ ఏం జరిగింది, అంత అదే కోటరీ, అంతా అదే లైన్ కాబట్టి అందులో నుంచి ఇటు వచ్చారు ఆయన. ఆ తర్వాత వచ్చిన ఎన్నిక 2018 ఎన్నికలలో మన నవీన్ యాదవ్ గారు అప్పటికే 2014 ఎన్నికలలో, 2018 ఎన్నికలలో కూడా గట్టి పోటీ ఇచ్చారు. తర్వాత ఇంకా వీళ్ళని వదిలేస్తే ఇంకా మొదటి స్థానానికి వస్తారేమో అన్న ఒక అభద్రతా భావానికి వీళ్ళంతా చేసినటువంటి కుట్ర. అరాచకాలు ఎందుకు సృష్టిస్తారు ఒకరి మీద? మీరు నాకు భయపడాలి ఫస్ట్. కానీ భయపడతారేమో అనుకున్నారు, కాదు, నిలబడ్డారు, నిలదొక్కున్నారు. ఇవాళ ఆయన ఇక్కడ దాకా వచ్చిందంటే ఆయనకున్న ఓపిక.
సో జూబ్లీ హిల్స్ లో చాలా మంది బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బీసీ వర్గానికి పెద్ద ఎత్తున పీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. దీని గురించి ఏమన్నారు? ఒక్కటి ఏమంటున్నానండి, నేను బీసీ బిడ్డను, కానీ నేను ఫస్ట్ ఒక సామాజిక వర్గానికి చెందిన మనిషిని అని ఉండదు. ఉద్యమం మనం ప్రజల గొంతుకై చేస్తాం. అట్లనే ఇక్కడి వరకు కూడా బీసీ ఓట్ల అని కాదు, ఈయన ప్రజల నాయకుడు. హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అందరూ కూడా ఏ పండగ వచ్చినా కూడా ఆయన్ని పిలుచుకుంటారు. ఇక్కడ ఎన్నో కొన్ని చర్చులు, తర్వాత మసీదులు, గుళ్ళు, వాళ్ళ తోడ్పాటు ఉంది. వాటి నిర్మాణానికి ఖచ్చితంగా ఈ కుటుంబ తోడ్పాటు ఉంది. ఆ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కృతజ్ఞతతో కాకుండా ప్రేమతోటి మా కొడుకు, మా మనవడు, మా బిడ్డ నవీన్ యాదవ్, మా తమ్ముడు, మా అన్న అంటే అట్లా కలుపుకొని పోతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, ఆ భావజాలం ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఎంతోమంది మీరు చూస్తున్నారు కదా, ఈ క్యాంప్ ఆఫీస్కి వందలాది మంది, వేలాది మంది ఇప్పటివరకు వచ్చారు. టికెట్ అనౌన్స్ అయిందంటేనే ఆల్రెడీ విజయం డిక్లేర్ అయింది అని ఆ వాతావరణాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ప్రజలను ఏదైతే తప్పుదో పట్టించడానికి లేడీ వర్సెస్ రౌడీ అని, తర్వాత రకరకాలుగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేయాల్సిన పని లేదు. ప్రజలు ఆల్రెడీ తెలిసిపోయింది. బీసీ నినాదానికి ఇది ఒక తార్కాణంగా, బీసీ నినాదానికి ఇది ఒక లైక్ ఉదాహరణగా నిలబోతుంది వెనుక. సో మేము విశ్వసిస్తుంది ఏంటంటే, ఇక్కడ నుంచి బీసీ నినాదాన్ని, ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఏదైతే తోడ్పాటుని ఇవ్వాలనుకుంటుందో కాంగ్రెస్ పార్టీ, ఆ తోడ్పాటు కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ నుంచి మేము ఇవ్వబోతున్నాం.